ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, బహుళపక్షం. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజుల్ని చూస్తే 3వ తేదీ పాప విమోచన ఏకాదశి, 6వ తేదీ మాస శివరాత్రి, 8 దుర్ముఖనామ సంవత్సరాది చంద్రదర్శనం, 9వ తేదీ సౌభాగ్య గౌరీ వ్రతం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహుకేతువులు పంచమ ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. అశ్విని నక్షత్ర జాతకులు తాము వృత్తి ఉద్యోగాలకి చెందినటువంటి వారైతే నిరంతరం వృత్తి విషయంలోనూ ఉద్యోగ విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. తమని ఎవరో ఒకరు కంట కనిపెడుతున్నారనే భావనతో తమని తాము జాగ్రత్త చేసుకుంటూ ఉండాల్సిందే. భరణీ నక్షత్ర జాతకులు వ్యయం చేసేటటువంటి విషయంలో తమకి పైనెవరో ఒక అధికారి పర్యవేక్షిస్తున్నట్లుగా భావించి ప్రతి వ్యయం విషయంలోనూ ముందుగా ఆలోచించుకునే చేయాలి తప్ప తమదే స్వతంత్రత అనే అభిప్రాయంతో ఇష్టం వచ్చినట్లుగా వ్యయం చేయడం ఏమాత్రం సరికాదు. కృత్తికా నక్షత్ర జాతకులు తాము చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల విషయంలోనే కాకుండా తాము చదువుతున్నటువంటి విద్య విషయంలో ప్రతి క్షణము ఆసక్తికరంగా ఉండాలి. ప్రతి క్షణము ఆలోచనతో అప్రమత్తంగా వ్యవహరించాలి. మేషరాశి వారికి ఆదిత్యుడు అధిష్టాన దైవం అయినటువంటి కారణంగా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడంతో పాటు 12 ఎర్రవైనటువంటి పుష్పాలని ఆదిత్యునికి సమర్పించడం శ్రేయస్కరం. మేషరాశి వారికి గురుడు, శని ప్రతికూల గ్రహాలు అయినటువంటి కారణంగా శనికి 19 ప్రదక్షిణాలని విశేషించి శనివారం నాడు చేసి తీరాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమని తాము నిరంతరం మరెవరో పర్యవేక్షిస్తున్నట్లుగా భావించి జాగ్రత్త పడాలి తప్ప తమ స్వతంత్రతని ప్రదర్శించుకునే వారం మాత్రం ఇది కాదు. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహు కేతువులు చతుర్థ దశమ స్థానాల్లో ఉన్నారు. కృత్తికా నక్షత్ర జాతకులు ఉద్యోగం మార్పు కానీ ఉద్యోగం మారుదామనేటువంటి ఆలోచనకి రావడం కానీ ఇతరుల సలహాలని విని ఈ ఉద్యోగం కంటే మరొక ఉద్యోగం బాగుగా ఉంటుందేమో అనే ఊహ కానీ తెచ్చుకోవడం ఏమాత్రం సరికాదు. రోహిణీ నక్షత్ర జాతకులు తాము చేస్తున్నటువంటి వ్యాపారపు మార్పు కానీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనే దిశగా పెట్టుబడి పెట్టాలనేటటువంటి ఊహ కానీ ఈ వారంలో చేయడం శ్రేయస్కరం కాదు. మృగశిర నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి సంతానానికి ఆస్తిని పంచేటటువంటి ఆలోచనని కానీ లేదా ఆస్తిని అమ్మి దాన్ని విశేషమైనటువంటి చోట పెట్టుబడి పెట్టాలనే ఊహకి రావడం కానీ ఈ వారంలో చేయడం అంత శ్రేయస్కరం కాదు, ఉత్తమం కాదు, ఫలించదు. వృషభ రాశి వారికి అధిష్టాన దైవతం రాజరాజేశ్వరీ దేవి కాబట్టి రాజరాజేశ్వరీ దేవికి కుంకుమ జలంతో అభిషేకాన్ని చేస్తూ అమ్మవారికి ఇష్టమైనటువంటి గంధాన్ని సమర్పించడం ఉత్తమం. వృషభ రాశి వారికి ప్రతికూలంగా కనిపించేటటువంటి వాడు గురుగ్రహం కాబట్టి పసుపు వస్త్రాలని అవకాశం ఉన్నంతలో వారం రోజుల్లో 2 లేదా 3 రోజులు ధరించి తమ కార్య ప్రదేశాలకు వెళ్ళడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఎవరినీ సలహాలని అడగకుండా ఏ పనిని చేయడం మంచిది ఏమాత్రము కాదు. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహుకేతులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. మృగశిర నక్షత్ర జాతకులు తమ వృత్తిని వ్యాపారాన్ని పెంచుకోవడం కోసమని ఎందరెందరో పెద్దలైనటువంటి వాళ్ళని ఆ రంగాల్లో విశేష అనుభవం కలిగిన వారిని అడిగి ఎన్నో సూచనల్ని సలహాలని తీసుకుని మంచి ప్రణాళికలను రచించుకుంటారు. అమలు చేయడం తరువాతి కాలంలో కానీ ఈ ప్రణాళికలను రచించుకోవడం ఈ సందర్భంలో ఉత్తమం. ఆర్ద్ర నక్షత్ర జాతకులు తమ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఈ ప్రదేశాన్ని విడిచి మరో ప్రదేశానికి వెళ్లాలనే ఊహకొస్తారు. అది ఆలోచన సరైనటువంటిదే. వెళ్ళేటటువంటి ప్రదేశాన్ని గురించిన సంపూర్ణ సమాచారాన్ని సేకరించుకోవడం ఈ వారంలో చేయాలి తప్ప వెంటనే అక్కడికి వెళ్ళి చేరడం అనేటటువంటి విషయాన్ని ఈ వారంలోనే చేయడం అంత ఉత్తమం కాదు. పునర్వసు నక్షత్ర జాతకులు కుటుంబానికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని అంటే కుటుంబాన్ని మార్చడం కానీ లేదా కుటుంబానికి సంబంధించిన ఆస్తుల్ని కొనుగోలు చేయడం కానీ దానికి సంబంధించిన ఆలోచనల్ని చేసుకోవడం ఈ వారంలో సరైనటువంటి పని. వెంటనే దాన్ని అమలు చేయడం
వీరికి మాత్రం సరికాదు. మిథున రాశి వారికి అధిష్టాన దైవతం లక్ష్మీదేవి కాబట్టి అదృష్ట ప్రాప్తికి, విశేష ధన ఆర్జనకి కూడా లక్ష్మీదేవికి తెల్లనైనటువంటి పుష్పాలతో పూజని చేస్తూ అష్టోత్తర శతనామాలని పఠించాలి. మిథున రాశి వారికి కేతువు ప్రతికూలంగా ఉన్నటువంటి కారణంగా బొబ్బర్లని దానం చేసినట్టయితే ఆ ప్రతికూలత శాంతించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ప్రయత్నాన్ని చేస్తూనే ఉండాలి, ప్రణాళికని రచించుకుంటూనే ఉండాలి తప్ప వెంటనే అమలు చేయకూడదు అనే యథార్థాన్ని గ్రహించాలి. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహు కేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. పునర్వసు నక్షత్ర జాతకులు ఉద్యోగస్తులు అయినట్లయితే మెల్లగా వాద వివాదాలు పరిష్కరింపబడుతూ ఉంటాయి. పై ఉండేటటువంటి అధికారులకి, క్రింది ఉండేటటువంటి ఉద్యోగస్తులకి సమన్వయ భావం వీరితో ఏర్పడే అవకాశం బాగా కనిపిస్తోంది. పుష్యమి నక్షత్ర జాతకులకి తాము ఎప్పటి నుండో చెయ్యాలి అని అనుకున్నటువంటి పని వాయిదా పడుతున్నది. మెల్లగా కదలి ఆ కార్యక్రమానికి సంబంధించిన అనుకూల వాతావరణాలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఆశ్లేష నక్షత్ర జాతకులకి తమ జీవితాన్ని గురించినటువంటి సంపూర్ణమైన అవగాహనతో పాటు ఏం చేయాలనేటటువంటి ఒక స్పష్టమైన నిర్ణయం చక్కగా కలుగుతుంది ఈ వారంలో. కర్కాటక రాశి వారికి నవగ్రహాలు అధిష్టాన దైవం అయినటువంటి కారణంగా నవగ్రహాలకి నవధాన్య అభిషేకం అంటే నవధాన్యాలని నీడలో వేసి ఆ నవధాన్య జలంతో అభిషేకించడం ఉత్తమం. కర్కాటక రాశి వారికి గురుడు, రాహువు, కేతువు పాపి కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితాలు లభించడానికి, మానసికమైనటువంటి ప్రశాంతతకి గురువు కోసం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, రాహు కేతువుల అనుకూలత కోసం శ్రీ విష్ణు సహస్రనామాల్ని పఠించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం కొద్ది నిరుత్సాహంతో ఉన్నటువంటి కారణంగా నిరుత్సాహపరుల దరి చేరనీయకుండా ఉండడం ఉత్తమం. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని అర్ధాష్టమం 4లో ఉన్నాడు, రాహు కేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. మఖా నక్షత్ర జాతకులకి తాము చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ సరైనటువంటి లాభము అలాగే కీర్తి ప్రతిష్టలు లభించినటువంటి కారణంగా అసహనం పెరగచ్చు. ఆ కారణంగా కుటుంబ సభ్యులతో చికాకులు ఏర్పడే అవకాశం కూడా ఉండవచ్చు. అంత మాత్రం చేత దిగులు పడవద్దు, ఇది ఈ వారానికి మాత్రమే. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి ఎప్పుడో ఆగిపోయినటువంటి న్యాయస్థానానికి సంబంధించిన తీర్పు వ్యతిరేక విధానంగా రావచ్చు, లేదా మరొకసారి న్యాయస్థానానికి వెళ్ళవలసినటువంటి అవసరం ఏర్పడవచ్చు. తాత్కాలికమైనటువంటి నిరాశ నిర్వేదం ఏర్పడవచ్చు. అది ఈ వారానికి మాత్రమే అని గ్రహించుకోగలగాలి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి రుణాన్ని చేయవలసిన పరిస్థితి రావచ్చు, లేదా మొండిపడ్డటువంటి బకాయిల్ని వసూలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. అంత మాత్రం చేత నిర్వేదాన్ని పొందకుండా చక్కనైనటువంటి మాటలతో కానీ ఆ ప్రయత్నాన్ని చేస్తే తప్పక రుణం పొందడం కానీ లేదా మొండి బాకీ వసూలు అయ్యేటటువంటి పరిస్థితి కానీ ఏర్పడవచ్చు. సింహరాశి వారికి అధిష్టాన దైవతం లక్ష్మీ నృసింహస్వామి కాబట్టి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ ఆయనకు ప్రీతికరమైనటువంటి తెల్లని పొలతో పుష్ప పూజని చేయడం ఉత్తమం, లేదా చందన జలంతో అభిషేకించడం కూడా శ్రేయస్కరమే. సింహరాశి వారికి శని ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి గురువు కూడా అననుకూలంగా ఉన్నాడు కాబట్టి శని వీక్షణం తొలగేందుకు, గురు వీక్షణం అనుకూలంగా ఉండేందుకు, శుభకార్యం సుఖంగా సాగేందుకు నువ్వుల నూనెని దానం చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మాటని మార్చకుండా బాగా ఆలోచించి మాత్రమే వాక్ దానాన్ని చేయాలి, లేని పక్షంలో ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. ఉత్తరా నక్షత్ర జాతకులు తమకి ఎంతటి కోపం వచ్చినప్పటికీ కూడా కుటుంబంలో కానీ, బంధువులతో కానీ, మిత్రులతో కానీ, విశేషించి ఉద్యోగ ప్రాంతంలో కానీ కోపాన్ని లోపలే ఉంచుకోవాలి తప్ప ప్రదర్శించడం శ్రేయస్కరం కాదు. హస్తా నక్షత్ర జాతకులు తాము చేస్తున్నటువంటి వ్యాపారంలో తీవ్రమైనటువంటి నష్టం వచ్చే అవకాశం లభించినప్పటికీ కూడా 10 మందికి ఆ విషయాన్ని చెప్పేసుకోకుండా తాత్కాలికంగా గుంఫనని పాటిస్తూ మొత్తానికి కాలాన్ని గడపాలి తప్ప అకస్మాత్తుగా తమకి ఈ పరిస్థితి ఎదురైందని మొత్తం రహస్యాన్ని
భేదించి అందరికీ చెప్పుకోవడం సరి ఏమాత్రమూ కాదు. చిత్తా నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని 10 మందిలో పెట్టడం కాకుండా తమ కుటుంబ సభ్యులతో మాత్రమే చర్చించి ఓ నిర్ణయాన్ని చేసుకుని సత్ఫలితాలని పొందేటటువంటి దిశగా అడుగులు వేయడం ఉత్తమం. అసహనాన్ని, కోపాన్ని పూర్తిగా విడనాడగలగాలి ఈ వారంలో. కన్యా రాశి వారికి సుబ్రహ్మణ్య స్వామి అధిష్టాన దైవతం అయినటువంటి కారణంగా సంపూర్ణమైనటువంటి శుభ ఫల అవాప్తి కోసమని సుబ్రహ్మణ్య స్వామికి బంగారాన్ని ముంచినటువంటి జలంతో అంటే సువర్ణ జలంతో అభిషేకం చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. కన్యారాశి వారికి శని అననుకూలుడుగా ఉన్నటువంటి కారణంగా శనికి 19 ప్రదక్షిణాలని వారంలో 7 రోజుల పాటు చేయడం సత్ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ప్రతిక్షణం తమ యొక్క ప్రవర్తనని తాము పరిశీలించుకుంటూ ఉండాలి. అసహనాన్ని, కోపాన్ని పూర్తిగా విడిచిపెట్టగలగాలి. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ, పంచమ స్థానాల్లో ఉన్నారు. చిత్తా నక్షత్ర జాతకులు వ్యాపారంలో కానీ, కుటుంబంలో కానీ, అలాగే ఉద్యోగంలో కానీ ఏ ప్రయత్నాన్ని చేసుకున్నా తమని తామే చేసుకోవాలి, తమ గురించి తామే ఆలోచించుకోవాలి. కానీ ఇతరుల మీద ఆధారపడినట్లయితే పని మధ్యలో ఆగిపోయే ప్రమాదం బాగా కనిపిస్తోంది. స్వాతి నక్షత్ర జాతకులు తమ ఇంట్లో వచ్చినటువంటి శుభకార్యం కారణంగా బంధువులని, ఇరుగు పొరుగు వారిని కానీ ఆశ్రయించినట్లయితే తప్పక ఇబ్బంది పడే అవకాశం బాగా కనిపిస్తోంది. కాబట్టి తమ పనిని తామే ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకోవాలనే నిర్ణయానికి రావాలి. విశాఖ నక్షత్ర జాతకులకి ఇతరుల సూచనలు, సలహాలు సంపూర్ణంగా అనుకూలంగా అనిపించినప్పటికీ కూడా వాటిని అమలు చేసేటటువంటి దిశలో ఈ సలహాలు, సూచనలు ఇచ్చిన వారు కనిపించరు. కాబట్టి తప్పక ఇబ్బంది పడే పరిస్థితి మరింతగా గోచరిస్తోంది. కాబట్టి తమ పనిని తాము మాత్రమే చేసుకునేలాగా ప్రణాళికను నిర్ణయించుకోగలగాలి. ఇతరుని నిందించడం ఏమాత్రం సరికాదని కూడా గ్రహించుకోగలగాలి. తులా నక్షత్రానికి అధిష్టాత్రి సరస్వతీదేవి కాబట్టి సరస్వతికి వెండిని ముంచినటువంటి జలాన్ని అంటే రజత జలంతో అభిషేకం చేయడం శ్రేయస్కరం. తులారాశి వారికి ప్రతికూల గ్రహం శని అయినటువంటి కారణంగా శని త్రయోదశి ఎప్పుడొచ్చినా శని త్రయోదశికి అభిషేకాన్ని చేస్తూ ఉండడం లేదా ప్రతినిత్యము కూడా శని జపాన్ని చేసుకుంటూ ఉండడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమ పనిని తామే చేసుకోవాలి తప్ప ఇతరుల మీద ఆధారపడడం ఏమాత్రమూ సరికాదు. ఇతరులు వచ్చినప్పటికీ కూడా తమ పనిని తామే పూర్తి చేసుకుంటూ ఉండడం మరింత మంచిది. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని జన్మలో అంటే 1లో ఉన్నాడు, రాహుకేతువులు దశమ, చతుర్థ స్థానాల్లో ఉన్నారు. విశాఖ నక్షత్ర జాతకులకి ధనం చేతిలో పుష్కలంగా ఉన్నప్పటికీ కూడా మానసికంగా తీవ్రమైనటువంటి ఆలోచనకి గురవుతారు. మనోవ్యతతో గడపవచ్చు ఈ వారం అంతా కూడా. అనురాధ నక్షత్ర జాతకులకి ఎదురుచూపే మిగులుతుంది. అక్కడి నుండి ఇక్కడి నుండి రావాల్సినటువంటి సొమ్ము కానీ అలాగే తప్పక సహాయం చేస్తామన్నటువంటి మిత్ర బంధువులు కానీ దగ్గరగా కనిపించే అవకాశం కనిపించదు. పని జరగక కూడా పోవచ్చు. అంత మాత్రం చేత నిరుత్సాహపడకండి. మంచి కాలం ముందుందనే యథార్థంతో ఉండండి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి న్యాయస్థానం తాత్కాలికంగా అనుకూలపు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా మానసికమైనటువంటి వ్యధతోనే ఉంటారు, మానసికమైన ఆందోళనతోనే ఉంటారు. ఇది తాత్కాలికం మాత్రమే. వృశ్చిక రాశి వారికి అధిష్టాన దైవతం దుర్గాదేవి కాబట్టి దుర్గాదేవికి ఇష్టమైనటువంటి గోక్షీరం ఆవు పాలతో అభిషేకాన్ని చేస్తూ ఆపదుద్ధారక స్తోత్రాన్ని చదువుకోవడం ఉత్తమం. వృశ్చిక రాశి వారికి శని తీవ్రంగా వ్యతిరేకించేటటువంటి సందర్భంగా ప్రతికూలంగా ఉన్నటువంటి కారణంగా నవగ్రహ మండపంలో ఉన్నటువంటి శనికి తైలాభిషేకాన్ని చేస్తూ నల్లనైనటువంటి తుండుని సమర్పించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం కాలం సరిలేనప్పుడు ఇలా జరుగుతోందనే యథార్థాన్ని గమనించి మౌనంగాను సహనంతోనూ ఉండడం తప్పనిసరి. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు నవమ, తృతీయ స్థానాల్లో ఉన్నారు. మూలా నక్షత్ర జాతకులకి తప్పక అనుకూలత లభిస్తుంది అని అనుకుంటే కొంత మాత్రమే అనుకూలత లభిస్తుంది. సంపూర్ణ అనుకూలత లభించే అవకాశం ఉండకపోవచ్చు. ఉద్యోగంలో తీవ్రమైనటువంటి ఒత్తిడికి
గురి అవుతూ ఉండొచ్చు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి స్థానచలనం చేయాలనే ఊహ ఉన్నప్పటికీ కూడా స్థానచలనం ఏమాత్రమూ జరగదు. ఇక్కడే ఉండేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఆ ఉన్నటువంటి ప్రదేశంలో కూడా అసహనము, అసంతృప్తి తాత్కాలికంగా కలగచ్చు. అయినా వెంటనే సంతృప్తి, అలాగే చక్కనైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇదే వారంలో శుభ అశుభ సమ్మిశ్రంగా గడుస్తుంది ఈ వారం. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఉద్యోగంలో కానీ అలాగే కుటుంబంలో కానీ ఒత్తిడి బాగా పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ధనానికి సంబంధించినటువంటి లోటు ఏర్పడే తీరు కూడా ఉండవచ్చు. అంత మాత్రం చేత సర్వకాలము ఇలాగే జరుగుతుందని అనుకోకుండా తాత్కాలికమైనటువంటి ఈ పరిస్థితికి తల ఒగ్గి తీరవలసిందే. ధనురాశి వారికి అధిష్టాన దైవతం అన్నపూర్ణాదేవి అయినటువంటి కారణంగా అన్నపూర్ణాదేవికి పంచఫల రస అభిషేకం 5 ఫలాలకి సంబంధించిన రసాన్ని తీసి అభిషేకిస్తూ అన్నపూర్ణ అష్టోత్తర శతనామాల్ని పఠించుకోవడం ఉత్తమం. ధనురాశి వారికి గురువు శని ప్రతికూలంగా ఉన్నటువంటి కారణంగా పసుపుతో అమ్మవారిని అభిషేకిస్తూ అమ్మవారికి పసుపు పుష్పాలతో పూజ చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమ వృత్తి మీద తీవ్రంగా దృష్టిని కేంద్రీకరించినట్లయితే మానసికమైనటువంటి శాంతి వారి సొంతం అవుతుంది. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి అనుకున్నటువంటి పనులన్నీ నిదానంగా సాగడమే కాకుండా కుటుంబంలో చిన్న పొరపత్యాలు ఏర్పడే అవకాశం, ముఖ్యంగా సోదరుల మధ్య కానీ తండ్రి కొడుకుల మధ్య కానీ కలిగే అవకాశం కనిపిస్తోంది. అంత మాత్రం చేత శాశ్వతంగా ఇలా ఉంటుందని మాత్రం అనుకోనే కూడదు. శ్రవణ నక్షత్ర జాతకులకి వ్యాపారానికి సంబంధించినటువంటి కొత్త ప్రదేశాలని వెతకడంతో ఈ వారమంతా సరిపోతుంది. వ్యాపారాన్ని ప్రారంభించలేకపోతారు. ఉన్న వ్యాపారంలో కొంత శాతాన్ని తగ్గించుకుంటారు కూడా. విశేషమైనటువంటి దూరపు ప్రయాణాలని చేసిన కారణంగా వ్యయాన్ని కూడా చేసుకునే అవకాశం బాగా కనిపిస్తోంది. ఏమైనా నిదానించి పనుల్ని చేసుకోగలగాలి ఈ నక్షత్ర జాతకులు. ధనిష్ట నక్షత్ర జాతకులు ఆరోగ్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తలని తీసుకోనటువంటి కారణంగా తాత్కాలికంగా లోగడ ఉన్నటువంటి అనారోగ్యం మళ్ళీ తెర మీదకి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఆహార విహారాల విషయంలో, ఆరోగ్య విధానంలో చాలా చక్కనైనటువంటి మెళకువల్ని పాటించినటువంటి పరిస్థితిలో అనారోగ్యం ముంచేటటువంటి ప్రమాదం ఉందనే యథార్థాన్ని ఈ నక్షత్ర జాతకులు గమనించుకోగలగాలి. మకర రాశి వారికి లలితాదేవి అధిష్టాత్రి అయినటువంటి కారణంగా లలితాంబికకి ఇష్టమైనటువంటి పంచ పల్లవ అభిషేకాన్ని చేస్తూ లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఉత్తమం. మకర రాశి వారికి కేతువు పాపిగా ఉన్నటువంటి కారణంగా వారం రోజుల పాటు ఆలయ దర్శనాన్ని చేయడం కానీ లేదా తీర్థయాత్రకి వెళ్ళడం కానీ ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం నిజాయితీగా మాత్రమే వ్యవహరించాలి తప్ప వంచనతో కార్యాన్ని సాధించుకోవాలి అని అనుకోవడం ప్రమాదం. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. ధనిష్ట నక్షత్ర జాతకులకి తమ వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ విశేషమైన శ్రమ మాత్రమే మిగులుతుంది తప్ప ఆర్జన అనుకున్నంత ఏమాత్రం ఉండకపోవచ్చు. ఒక సందర్భంలో అసలు కూడా ఆర్జన లేకనూ పోవచ్చు. శతభిష నక్షత్ర జాతకులు వ్యవసాయదారులు అయినట్లయితే తాము పెట్టుబడి పెట్టినటువంటిది కూడా తిరిగి రాకపోవచ్చు, లేదా వచ్చినటువంటి ఆదాయం పెట్టుబడికి చాలా చాలా తక్కువ స్థాయిలో కూడా ఉండవచ్చు. పూర్వభద్ర నక్షత్ర జాతకులు విదేశాల్లో ఉన్నటువంటి వారు స్వదేశానికి ఏదో ముఖ్యమైన పని మీద రావచ్చు. ఆ పని కానటువంటి కారణంగా తిరిగి విదేశాలకు వెళ్ళి ఆర్థికమైనటువంటి నష్టంతో పాటు శారీరకమైన అలసటకి కూడా గురికానవచ్చు. అంత మాత్రం చేత ఇలాగే ఉంటుందని అనుకోకుండా ఈ వారానికి ఈ కష్టాన్ని భరించక తప్పదు అని గ్రహించుకోగలగాలి. కుంభరాశి వారికి అధిష్టాన దైవతం ఆంజనేయ స్వామి అయినటువంటి కారణంగా ఆంజనేయ స్వామికి సింధూరపు జలంతో అభిషేకాన్ని చేయడం కానీ లేదా సింధూరాన్ని పూస్తూ ప్రదోష వేళ అంటే సాయంత్రం సూర్య అస్తమయం అలాగే రాత్రి చంద్ర ఉదయానికి మధ్యకాలంలో ఈ కార్యక్రమాన్ని చేయడం శ్రేయస్కరం. కుంభరాశి వారికి గురుడు పాపిగా ఉన్నటువంటి కారణంగా కుంభరాశి వారికి పనులు వెనుకబడుతున్నటువంటి కారణంగా శనగలని దానం చేసినట్లయితే కష్ట నష్టాలు తొలగి
శుభ ఫలితాలు లభించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం కష్టకాలం అనుకుని సుఖంగా ఉండేందుకోసమని కుటుంబ సభ్యులతో గడపడం కానీ, తీర్థయాత్రని చేయడం మంచిది. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూసినట్లయితే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహుకేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. పూర్వభద్ర నక్షత్ర జాతకులకి కొత్తమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి. వ్యాపారంలో, వృత్తిలో మరో విధమైనటువంటి కోణంలో వెడదామనే ఊహ కలుగుతుంది. కానీ దానికి సంబంధించినటువంటి ప్రతికూలమైన వాతావరణం కనిపిస్తూ ఆ ఆలోచనల్ని తాత్కాలికంగా విరమించుకుంటారు. ఫలితం శూన్యంగా ఉంటుంది. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులకి తాము అనుసరిస్తున్నటువంటి విధానాల్లో కొత్తమైనటువంటి మెళుకువల్ని పాటించినట్టయితే మరింత లాభకరంగా ఉంటుందనే ఊహ కలుగుతుంది. కానీ దాన్ని అమలు చేయలేకపోతారు. ఆరోగ్య కారణంగా కానీ, లేదా సాంఘికమైనటువంటి వాతావరణ అననుకూలత కారణంగా కానీ మొత్తానికి ఆ పని ప్రారంభించలేకపోవచ్చు. అంత మాత్రం చేత దిగులు చెందవలసిన అవసరం ఏమాత్రమూ లేదు. రేవతి నక్షత్ర జాతకులకి తమ సంతానానికి సంబంధించిన విద్యా విషయంలో పెద్ద ఫలితాలు లభించకపోవచ్చు. తాత్కాలికమైనటువంటి అసంతృప్తి గోచరించవచ్చు. అంత మాత్రం చేత విద్యార్థులకి అంటే తమ సంతానానికి చదివే రాదనే భయం, మానసికమైన ఉత్కంఠ అనవసరం. మీనరాశి వారికి అధిష్టాన దైవం గణేశుడైనటువంటి కారణంగా వినాయకునికి ప్రీతికరమైనటువంటి దుర్వాజలం అంటే గరికని ముంచినటువంటి జలంతో అభిషేకించడం సత్ఫలితాలనిస్తుంది. మీనరాశి వారికి గురుడు పాపిగా ఉన్నటువంటి కారణంగా పసుపచ్చని వస్త్రాల్ని కట్టుకుని శ్రీ విష్ణు సహస్రనామాలని రోజు ఉదయం కానీ, సాయంత్రం కానీ, అవకాశం ఉంటే 2 మార్లు కానీ రోజుకి చదవడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వీలైనంత ఎక్కువసేపు ఆధ్యాత్మిక ధోరణితో కానీ గడిపినట్లయితే మానసిక సుఖ సంతోషాలు కలిగే అవకాశం ఉంది. శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మీ ఇంటి వాస్తు గురించి మీరే చక్కగా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. వాస్తుశాస్త్ర అవగాహన మీ పురోభివృద్ధికి, మీ గృహం నిర్మాణం చేసుకునేటప్పుడు కించిత్తు అవగాహన ఉన్నప్పటికీ కూడా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని సాధించుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. తూర్పు గనక సరిగా గనక లేకపోయినట్లయితే నిట్టూర్పు మీ జీవితంలో సంభవిస్తుంది. ఒక ఇల్లు కట్టేటప్పుడు ఆచరించవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూత్ర ప్రాతిపదికల విషయంలో కూడా అవగాహన తత్వాలు ప్రతి ఒక్కరికి ఉండటం చాలా అవసరం. ఆ ఇంటి గృహ నిర్మాణ స్థలము యొక్క ఎంపిక, ఆ స్థలము యొక్క వైశాల్యం, పొడవు, తీరుతెన్నులు, ఆ స్థలంలో కట్టేటువంటి తీరుతెన్నుల్లో వదలవలసినటువంటి స్థలాలు, తూర్పు, ఉత్తరం ఎక్కువగా వదిలి దక్షిణం, పడమర తక్కువగా ఉండేటట్టుగా చూసుకొని చక్కటి నిర్మాణం చేసుకోవటం శతవిధాలా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాల్ని కలిగింపచేస్తాయి. అయితే గృహ నిర్మాణాన్ని ఎంచుకున్నటువంటి స్థలము యొక్క స్థితిని ముందుగా ప్రతి ఒక్కరూ కూడాను సరిచేసుకోవాలి. ఆ స్థలము యొక్క పశ్చిమ, దక్షిణం దిక్కులు ఎత్తుగా ఉంటే అది వాస్తుని అనుసరించి చాలా చక్కగా ఉన్నట్టుగా భావించుకోవాలి. పశ్చిమం నుండి కానీ లేదా దక్షిణం నుంచి కానీ ఇంటి నిర్మాణాన్ని చేసుకోవటం ఉత్తమోత్తమ ఫలితాన్ని ఇస్తుంది. అలా కాకుండా తూర్పు దిక్కు పల్లంగా ఉన్నా, ఎత్తుగా ఉన్నా అక్కడ ప్రధాన గృహానికి సంబంధించి వసారాలు కానీ, పందిళ్ళు కానీ, ఇతరాలైన నిర్మాణాలు కానీ చేయకూడదు. ముఖ్యంగా ఉపగృహాలు అస్సలు నిర్మించనే కూడదు. అలా గనక నిర్మిస్తే ఆ ఇంటి యజమానికి సంబంధించి అన్ని రకాల అభివృద్ధులు కూడాను ఆగిపోతాయి సుమా
అని చెప్పేసి శాస్త్రం. అంతేకాదు అనుకోని సంఘటనలు జరిగేటువంటి అవకాశాలున్నాయి. సంతానానికి సంబంధించి కూడాను అభివృద్ధి పదం సరిగా సాగక నిరాశ నిస్పృహలు చోటు చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అందుచేత తూర్పు భాగం పల్లంగా ఉండి అక్కడ తూర్పు భాగంలో కానీ తూర్పు ఈశాన్యంలో కానీ ఈ ఈశాన్య మధ్య భాగంలో కానీ నుయ్యి తవ్విన బోరు వేసిన ఎంతో లాభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. తూర్పు ఎప్పుడూ కూడాను చక్కగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇక్కడి నుంచి నీరు బయటికి వెళ్ళేందుకు తూము పెట్టినా కూడా మంచిదే, తూర్పు ఈశాన్యం నుంచి బయటికి వెళ్ళేటట్టుగా. ఇలా చేయటం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలిగి తీరుతుంది సుమా అని చెప్పేసి శాస్త్రం. ఈ భాగంలో గోతులు నీటి గుంటలు ఉంటే ఖచ్చితంగా ధనాదాయం పెరుగుతుంది అని చెప్పేసి కూడా శాస్త్రం. తూర్పు ఈశాన్య భాగంలో నుయ్యి, గొయ్యి లేక బోరింగ్ ఇట్లాంటివి సత్ఫలితాల్ని కలిగింపచేస్తాయి అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ పల్లంగా ఉండి కనుక ఇంటిలో పనికిరాని వ్యర్థ పదార్థాలన్నీ కూడా ఇక్కడ వేస్తే రాను రాను ఆర్థిక నష్టాలు సంభవించడానికి ఆస్కారం ఉంది. ఒక ఇల్లు కట్టేటప్పుడు కూడానండి మీరు ఈశాన్యం వైపు ఇటుకలన్నీ తోలించారనుకుందాం, ఆ పని సజావుగా సాగక ఆలస్యం అవుతుంది. మీరు ఇల్లు కట్టేటప్పుడు కూడా వాస్తుశాస్త్రాన్ని పరిశీలనలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది సుమా. తూర్పు భాగం ఎత్తుగా ఉన్నప్పుడు ఆ ఎత్తును వాస్తుకు గనక సరిచేయలేక అలాగే ఉంచేసినప్పుడు అక్కడ నుయ్యి కానీ బావి కానీ తీస్తే తప్పక ఆ ఇంటి యజమానికి వివిధ రీతుల్లో నష్టం వాటిల్లటానికి కూడా ఆస్కారం ఉంది. దేవాలయాల్లో కానీ నివాస గృహాల్లో కానీ మరి ఏ ఇతర పవిత్ర నిర్మాణాల్లో కానీ ఉదయం సూర్యకిరణాలు ప్రవేశించకపోతే అవి శుభ్రమైనటువంటి ఫలితాలు ఇవ్వవు. ఒక ఇల్లు కట్టేటప్పుడు ఆ ఇంటిలోనికి గాలి వెలుతురు చాలా చక్కగా వస్తుందా లేదా అనేటువంటిది కూడా పరిశీలించాల్సిన పరిస్థితి వాస్తుశాస్త్రంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. దూర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ నిన్ను సేవింపగ నాపదల్పొడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైగొనని జ్ఞానము గల్గని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అంటాడు. అందుకే భక్తి యందు ధృతి, భక్తి యందు పట్టుదల, భక్తి యందు విశ్వాసము, ఈశ్వరుని యొక్క వాక్యమునందు వేదమునందు తిరుగులేనటువంటి నమ్మకము కలగడం కేవలముగా ఏదో నేను ఇవాళ నుంచి అలా ఉంటానండి అంటే ఉండడం సాధ్యమయ్యేది కాదు. అది భగవంతుని యొక్క అనుగ్రహం చేతనే సాధ్యం అవుతుంది. భగవంతుని యొక్క అనుగ్రహం ఎందుకు వస్తుంది అంటే మనుష్య జన్మలో
అసలు ప్రారంభం అంటూ మన ప్రయత్నంతో మొదలు పెట్టాలి. అందుకే శంకరాచార్యులు వారు శివానంద చేస్తూ అంకోలన్ నిజబీజ సంతతిరయస్కంతోపలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యదా తదా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టటి సదా సా భక్తి రుత్యుచ్యతే అంటారు. ముందు మన ప్రయత్నంతో మొదలవ్వాలి. ఈశ్వరుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు అని ప్రారంభం చేసి మంచి విశేషాలు వినడం, మంచి పుస్తకాలు చదువుకోవడం, దేవాలయానికి వెళ్ళడంతో ప్రారంభం చేస్తే ఈశ్వరానుగ్రహం అదే మెల్లగా కదిలి మన మీద వర్షిస్తుంది. అసలు ప్రారంభం అంటూ లేకపోతే ఎప్పటికీ అలాగే ఉండిపోతాడు. అందుకే ఒక్క భక్తి యందు ధృతి మాత్రం కేవల ప్రయత్నం చేత సాధ్యం కాదు. భగవద్ అనుగ్రహము వర్షించిన నాడది సాధ్యమవుతుంది. కాబట్టి అటువంటి ధృతి, అటువంటి పట్టుదల ఏది ఉన్నదో ఆ పట్టుదల అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తప్ప పట్టుదల అంటే మూర్ఖత్వంతో కూడుకున్నటువంటి పట్టుదల కాకూడదు. అది విచక్షణతో కూడుకున్నదై ఉండాలి. నేను కొండ కదుపుతాను అని అన్నాను అనుకోండి, అంతకన్నా అర్ధరహితమైన విషయం ఇంకొకటి లేదు. నేను ఏమి తిన్నా, ఎంత వ్యాయామం చేసినా కొండ కదపలేదు. అప్పుడు దాన్ని ధైర్యం అనరు, పట్టుదల అనరు, దాన్ని మూర్ఖత్వం అంటారు. ఇంకంతకన్నా నేను 10 ఉదాహరణలు మీకు చెప్పక్కర్లేదు. అందుకే శాస్త్రవిహితమైనటువంటి కర్మని చేసేటప్పుడు తన శక్తిని దృష్టిలో పెట్టుకుని చేయవలసినటువంటి పనిని గురించి బాగా విచారించి ఆ పని చెయ్యడానికి సంకల్పం చేసుకుని నిలబడగలిగినటువంటి వాడెవరున్నాడో అటువంటి వాడి యొక్క సంకల్ప బలానికి ధైర్యం అని పేరు. తప్ప చాలామందిలో ఒక అపోహ ఒకటి ఉంటుంది. చూడండి, ఆత్మగౌరవం అంటారు, నాకు ఆత్మగౌరవం ఉందండి అంటారు. అహంకారానికి పర్యాయపదంగా వాడతారు దాన్ని. నిజానికి వాడు ఆత్మగౌరవం కాదు వాడుతున్నది, అహంకారం. నాకు ఆత్మగౌరవం ఉందంటాడు. తండ్రి దగ్గర ఆత్మగౌరవం ఏంటి? తండ్రి దగ్గర నువ్వు కింకరుడివి. తండ్రి ఏమైనా మాట్లాడచ్చు. నేను తండ్రి ఏది మాట్లాడినా తండ్రి మాటలో ఎత్తి చూపించే అధికారం జీవిత పర్యంతం కొడుక్కి లేదు. అందుకని తండ్రి దగ్గర ఆత్మగౌరవం అన్న మాట ఎవరైనా వాడితే వాడికి అహంకారం ఒకటే ఉంది. అసలు నిజానికి శాస్త్రం తెలియదని గుర్తు. అందుకే ఏ మాట ఎక్కడ వాడాలి, ఎలా ప్రవర్తించాలన్నది తెలిస్తే తప్ప శాస్త్రాన్ని జాగ్రత్తగా పట్టుకున్న వాడికి తప్ప అసలు జీవితంలో ఎక్కడ ఎవరి దగ్గర ఏ మాట ఎలా ప్రయోగించాలో తెలియని అయోమయత్వం ఏర్పడుతుంది. అందులో ఇవాళ ఉన్నటువంటి ప్రపంచంలో ఎక్కడ ఏ మాట వాడకూడదో ఆ మాటనే వాడడం ప్రారంభమైపోయింది. నేను అలా అన్నాను కాబట్టి ఒక మాట మీతో మనవి చేస్తాను. కామము వేరు, ప్రేమ వేరు. ప్రేమ అన్న మాట కొంతమందికి మాత్రమే అన్వయం అవుతుంది, అందరికీ అన్వయం అవ్వదు. ప్రేమ అన్నది తనంత తాను ఎవరికి అన్వయం అయిపోతుంది అంటే తల్లికి, తండ్రికి, గురువుకి, ముగ్గురికి అన్వయం అవుతుంది. ఇక 4వ వారికి అన్వయం అవ్వదు. ప్రయత్నపూర్వకంగా అనుబంధం ఏర్పడితే అందుకే స్నేహ అంటారు. స్నేహ అంటే అంటుకుని ఉండుట అని. ఏదో అంత నిష్కామంగా అంటుకుని ఉంటే ప్రేమ ఏర్పడితే వేరు. ప్రేమ తనంత తాను ఉండేది ఎవరికి అంటే తల్లి, తండ్రి, గురువు ముగ్గురికే ఉంటుంది. తల్లి బిడ్డన్ని కడుపులో మోసి వికారం పొంది మరణ సదృశమైన ఖేదాన్ని అనుభవించి బిడ్డని ప్రసవిస్తుంది. ప్రసవించి తన స్తన్యంలో ఉన్న నిత్తురు పాలగా మార్చి పడుతుంది. ఆ తల్లికి వాడు అన్నం పెట్టకపోయినా వాడి విషయంలో అమంగళకరమైన మాట తల్లి మాట్లాడదు. పోన్లెద్దరు నాకు అన్నం పెట్టకపోయినా వాడు 10 కాలాలు ఆరోగ్యంగా ఉంటే చాలు, అలా అనకండమ్మా వాడిని తొందరపడి అంటుంది. ఎందుకమ్మా అలాంటి పిల్లాడు ఉంటే ఎంత ఊడిపోతే ఎంత అన్నారనుకోండి, తల్లి దగ్గరికి వెళ్ళి అంత మాట అనకండమ్మా, నా ప్రారంధం, వాడు నాకు అన్నం పెట్టకపోతే ఏం, వాడు 10 కాలాలు అలా ఉండాలంటుంది తప్ప వాడు ఊడిపోవాలన్న మాటని తల్లి అంగీకరించదు. అది ప్రేమ. తండ్రి తనకున్నదంతా అమ్మేసి కొడుకుని చదివిస్తాడు. ఆ కొడుకు ఏ అమెరికాయో వెళ్ళి చాలా గొప్ప వృద్ధిలోకి వచ్చి 4 కార్లు కొనుక్కున్నానని అక్కడి నుంచి ఉత్తరం రాస్తాడు. పాపం ఈయన అన్నీ అమ్మేసి ఒరే నేను పెంకుటింట్లో ఉంటున్నానరా అని చెప్తే కొడుకు డబ్బు పంపించేస్తాడేమోనని చెప్పకుండా పెంకుటింట్లో ఉన్నవాడు ఉత్తరీయం వేసుకుని ఎదిరింటికి వెళ్ళి ఆ ఉత్తరం చూపించి సంతోషిస్తాడు. తను కారు కొనుక్కున్నాడా, తను సంతోషంగా ఉన్నాడా? కొడుకు వృద్ధిలోకి వస్తే తండ్రి పొంగిపోతాడు. నాకు ఇది కావాలని తండ్రి అడగడు. అందుకే తండ్రిది ప్రేమ. గురువు సముద్రంలా ఉప్పగా ఉండేటటువంటి గహనమైన శాస్త్రాన్నంతటినీ కష్టపడి తాను చదువుతాడు. పరిశోధించి ఎంతో కష్టపడి చదివి తేలిక మాటలతో అర్థమయ్యేటట్టుగా కిందకి దిగి వచ్చి శిష్యుడికి ప్రబోధం చేస్తాడు.
ఆ శిష్యుడు శాస్త్రాన్ని పరిశోధించి చాలా గొప్పవాడై తనకన్నా గొప్పగా మాట్లాడుతుంటే కన్నుల నీరు పెట్టుకు మురిసిపోతాడు. నా శిష్యుడు ఎంతవాడయ్యాడో అంటే. అంతేకాదు పుత్రాది చేత్ పరాజయం, కొడుకు చేతిలో శిష్యుడి చేతిలో ఓడిపోవాలని కోరుకుంటాడు గురువు తప్ప నా శిష్యుడు అంతవాడైపోయాడు ఏమిటి అండవు. నా శిష్యుడు ఎంతవాడైపోయాడో అని పొంగిపోతాడు. కాబట్టి ఈ ముగ్గురిది ప్రేమ. అంతేకాని నాకే దక్కాలని ప్రయత్నించింది కామము తప్ప ప్రేమ కాదు. అది నాకే దక్కాలన్నాను అనుకోండి, దక్కితే నాకు దక్కాలి, నాకు దక్కకపోతే అది ఉండకూడదన్నాను అనుకోండి, వివర్ణం చేస్తాను, పాడు చేస్తాను అన్నాను అనుకోండి, అప్పుడు అది కామము. అది వెర్రితలలు వేసిన కామము. కామము అన్న మాట వాడవలసిన చోట ప్రేమ అన్న మాట వాడారనుకోండి, ఎన్ని ప్రమాదాలు వస్తున్నాయో మీరు చదవట్లేదా? ఒక్క మాటని తప్పుగా వాడితే అన్ని ఇబ్బందులు వస్తాయి. ఎక్కడ ఏ మాట మాట్లాడాలో ఆ మాటే మాట్లాడాలి. అంతేకాని ఒక మాటని తీసుకెళ్ళి ఒక చోట పెడితే లేనిపోని ప్రమాదాలన్నీ వస్తాయి. కాబట్టి ధృతి అన్న మాటని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వాల్మీకి మహర్షి సుందరకాండలో ప్రతిపాదన చేస్తూ మొట్టమొదట ఉండవలసినటువంటి లక్షణము ధృతి అన్నారు. ఎవరి విషయంలో సమన్వయం చేస్తూ? స్వామి హనుమ విషయంలో సమన్వయం చేశారు. ముందు సముద్ర లంఘన ఘట్టం జరిగింది. ఆ ఘట్టంలో స్వామి హనుమ సముద్రాన్ని దాటారు. సముద్రాన్ని దాటినప్పుడు హనుమకి ఈ 4 లక్షణాలు ఉన్నాయన్నారు. మీలా ఎవరికి ఈ 4 ఉన్నాయో వాడు తన కర్మయందు నశించడు. అది ఆర్షవాక్కు, ఆప్తవాక్కు, హితవాక్కు. జ్ఞాపకం పెట్టుకోవలసిన మాట. ఉపాధిని బట్టి కొన్ని పరిమితులు ఉంటాయి. ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్క పరిమితి ఉంటుంది. ఏనుగు ఉందనుకోండి, మనుష్యుడు ఉన్నాడు అనుకోండి, మనుష్యుని బలం గొప్పదా ఏనుగు బలం గొప్పదా అంటే ఎప్పుడూ ఏనుగు బలమే గొప్పది. అదే ఏనుగు మీరు తీసుకెళ్ళి మాంసం పెట్టారనుకోండి, అంత బలమైంది కదా, అంత ఎత్తైంది కదా అని అది ముట్టుకోదు. కేవలం శాకాహారమే ముట్టుకుంటుంది. అది దాని పరిమితి అంతే. అది మాంసాహారం ముట్టదు. మీరు సింహం దగ్గరికి వెళ్ళి నువ్వు శాకాహారం తినేటటువంటి ఏనుగు యొక్క కుంభస్థలంలో మాంసం తినడానికి ఇష్టపడతావు కదా, శాకాహారం తింటేనే దానికి ఆ మాంసం వచ్చిందంత రుచికరమైన మాంసం, కాబట్టి నువ్వు తిని ఈ పప్పు అన్నమని పెట్టారనుకోండి, అది ముట్టదు. జీర్ణతృణంబు మేయునే అంటాడు. గడ్డి పరక ముట్టదు సింహం, ప్రాణం పోయినా ముట్టుకోదు. ఏనుక్కి నీకు ఇంకా బలం వస్తుందని తీసుకెళ్ళి మాంసం పెట్టారనుకోండి, అది ముట్టుకోదు. సృష్టి యందు ఈశ్వరుడు ఒక నియమం పెట్టాడు, ఇది ఇలా ఉంటుంది అంతే. ఆ పరిమితి దాటి వెళ్ళవు. అందులో వానరము అని నేను అన్నాను అనుకోండి, వానరము అనేటప్పటికీ ఎప్పుడూ 2 లక్షణాలు ఉంటాయి. ఒకటి పరమచంచలమైనటువంటి స్వభావం, అసలు స్థిరంగా కూర్చోవడం అనేటటువంటిది దాని జీవితంలో ఉండదు. 2 అస్తమానం ఏదో ఒకటి తింటూ ఉండడం, కనపడ్డ ప్రతిదాన్ని కోసుకుంటూ ఉండడం, విప్పుతూ ఉండడం, కొరుకుతూ ఉండడం, పడేస్తూ ఉండడం, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఈ 2 ఆ ఉపాధికి ఉండేటటువంటి పరిమితులు. ఒక కోతి ఓ స్తంభం దగ్గర అలా పడుకుందనుకోండి, ఓ మనుష్యుడు వచ్చినా కూడా కదలటం లేదనుకోండి, వెంటనే ఏమంటాం మనం, ఈట కోతి అలా ఉంది పాపం ఒంట్లో బాగోలేదా అండి అంటాం. అంటే కోతి కానీ నిశ్చలంగా ఉందనుకోండి, దానికి అనారోగ్యంగా ఉందంటాం. అది చెంగును గంతులు వేస్తోంది అనుకోండి, అది కోతి అండి అంటాం. అది దాని స్వభావం, దానికి అసలు స్థిరత్వం లేదు. ఈ ఉపాధికి ఆ లక్షణం ఉన్నప్పుడు ఆ ఉపాధిలో ఎవరుండనివ్వండి, అదే అన్వయం అవుతుంది, ఆ లక్షణమే ఉంటుంది. స్వామి హనుమ ఏ ఉపాధి ఎందున్నారు? వానర ఉపాధి ఎందున్నారు. కాబట్టి ఆ ఉపాధి లక్షణం ఏమిటి? చంచలత్వం, కదిలిపోతుంది. అంత కదిలిపోవడంలో మామూలు కోతులు ఏదో ఈ గోడ మించి ఆ చెట్టు మించి దూకుతాయి. ఆయన మనోజవం మరుతతుల్య వేగం, ఆయన యొక్క వేగాన్ని 2టితో చెప్పారు. మనోజవం, ఇక అంతకన్నా వేగమైంది ప్రపంచంలో లేదు. మనస్సు ఎంత వేగంగా పెడుతుందో అంత వేగంగా పెడతారు ఆయన. నేను ఇప్పుడు కాశీపట్టణం తలుచుకున్నాను అనుకోండి, నా మనస్సు కాశీ వెళ్ళిపోతుంది. నా మనస్సు కాశీ ఎంత తొందరగా పెడుతుందో హనుమ కూడా అంత తొందరగా పెడతారు. అంత తొందరగా వెళ్ళగలిగిన వారు కాబట్టే యుద్ధకాండలో వానరులందరూ పడిపోయారు. రామచంద్ర ప్రభువు, లక్ష్మణస్వామి కూడా పడిపోయారు, జాంబవంతుడు కూడా పడిపోయాడు. పడిపోతే విభీషణుడు ఒక్కడే బ్రతికున్నవాడు, హనుమ ఒక్కరే ఉన్నారు. బ్రహ్మాస్త్ర బంధనం జరగదు కాబట్టి కాగడా పట్టుకుని వెతుకుతూ వెడుతున్నారు. ఇద్దరు వెడుతూ పెద్దవాడు బ్రహ్మాంశ సంభూతుడు జాంబవంతుడు పడిపోయాడు. అసలు ఉన్నాడా, శరీరం విడిచిపెట్టాడా అని అనుమానం వచ్చింది. కాగడా విభీషణుడు పట్టుకున్నాడు. స్వామి హనుమ పలకరించారు, తాత ఎలా ఉన్నావా?
వెంటనే ఆ నోరు విప్పి జాంబవంతుడు కళ్ళు తెరిచి చూసి అన్నాడు, నా కనురెప్పల మీద కూడా బాణాలు కొట్టాడు, ఎత్తలేకపోతున్నాను, హనుమ కుశలమా అని అడిగాడు. అడిగితే విభీషణుడు అన్నాడు, తాత నువ్వు బాణపు దెబ్బలు బాగా తినన్న కారణం చేత పాపం ఏదో మాట మాట్లాడుతున్నావు, రాముడు కుశలమా అని కదా అడగాలి, హనుమ కుశలమా అని అడిగావి అన్నాడు. ఆయన అన్నాడు, తస్మిన్ జీవతి వీరేషు హనుమాన్ జుజ్జిత ప్రాణే జీవంతోపి వయం హతాహ అన్నాడు. ఒక్క హనుమ బ్రతికి ఉంటే మనందరం చచ్చిపోయినా బతికిస్తారు, ఒక్క హనుమ లేకపోతే మనందరం ఉన్నా చచ్చిపోయినా. జీవతి వీరేతు హతమప్య హతం బలం హనుమాన్ జుజ్జిత ప్రాణే జీవంతోపి వయం హతాహ అన్నాడు. ఇంకొకడైతే ఏమంటాడు చూసావా అనాలి విభీషణుడి వంక చూసి. ఆయన వెంటనే వంగి జాంబవంతుడి కాళ్ళు పట్టుకుని తాత హనుమ నిన్ను కుశలం అడుగుచున్నాడు. రే నాయనా, ఉత్తరంలో ఎక్కడో ఉత్తర దిక్కున హిమాలయ పర్వతాలు దాటి వెళ్ళిపోతే అక్కడున్నాయి మృత సంజీవని, విశల్యకరణి, సంధానకరణి, సవర్ణకరణి అని 4 ఔషధులు. ఉత్తర క్షణంలో నువ్వు ఇక్కడికి తేవాలి. అప్పటికే దుందుబులు మోగించేశారు. ఇంద్రజిత్ వెళ్ళి చెప్పేస్తే రావణాసురుడు విజయ దుందుబులు మోగించేశాడు, చనిపోయారు అందరూనని. అప్పటికప్పుడు ఆ యుద్ధ భూమిలో ఉన్నవారు ఒక్క మెరుపులో వెళ్ళిపోయారు అంతే. ఔషధులు దాక్కున్నాయి. పర్వతాన్ని పెకలించి తీసుకొచ్చేయడం, అక్కడ పెట్టేయడం, అందరూ బతికేయడం, మళ్ళీ సంజీవని పర్వతాన్ని ఉత్తర దిక్కుకి తీసుకెళ్ళడం, పెట్టేయడం, తిరిగి వచ్చేయడం అయిపోయింది. అది ఆయన వేగం. అంతటి వేగం ఆయన శరీరానికి ఉన్నది. వానరులకు ఉండేటటువంటి వేగం ఎటువంటిదో అంతకన్నా ద్విగుణీకృతమైన 1,000,000 రెట్ల వేగం స్వామిదే. మనోజవం మరుతతుల్య వేగం. అటువంటి వారు ఒక చోట కూర్చోవడం అన్నది అసలు సంభవమా? అసలు కూర్చోవడం ఉంటుందా? కానీ హనుమ విషయంలో గొప్పతనం ఎక్కడుందంటే ఆయన యందు 2 తీవ్రమైన లక్షణాలు ఉంటాయి. ఎంత వేగంగా పెడతారో అంత స్థిరంగా కూర్చుంటాడు. ఆయన కూర్చుంటే ఇక కలపగలిగిన వాడు ఉండడు, అంత ధ్యాన నిష్టలో కూర్చుంటాడు. ఆయనతో సమానమైన బలవంతుడు సృష్టిలో లేడు. కానీ ఆయన తన కొరకు తాను అని చేసుకున్న పని లోకంలో ఒక్కటి లేదు. అటువంటి వారు శ్రీరామాయణంలో అత్యంత క్లిష్టమైనటువంటి సందర్భంలో ఆయన లేవవలసి వచ్చింది. అప్పటి వరకు మహర్షుల యొక్క శాపం, ఆయన బలం ఆయనకి తెలియదు. ఎవరో ఒకరు కీర్తిస్తే తెలుస్తుంది. అంటే ఇప్పుడు మనం కీర్తించక్కర్లేదు. అప్పుడు కిష్కింధకాండలో జాంబవంతుడు కీర్తించినప్పుడు ఆయనకి శాపం పోయింది. చాలామంది తెలియక ఓ మాట అంటుంటారు, హనుమకి బలం తెలియదండి, మనం ఆయన బలం గుర్తు చేయాలని. ఇప్పటికీ మనం గుర్తు చేయవలసిన అవసరం ఆయనకి ఏం లేదు. అప్పుడోసారి గుర్తు చేశారు, చాలా ఆయనకి శాప విమోచనం అయిపోయింది. కాబట్టి జాంబవంతుడు ఆయనకి జ్ఞాపకం చెయ్యవలసిన పరిస్థితి ఒకటి ఉత్పన్నమైంది. ఎందుకు ఉత్పన్నమైంది అంటే అన్ని దిక్కులకు వానరములను పంపించాడు సుగ్రీవుడు. పంపించేటప్పుడు స్వామి హనుమ దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు, నిన్నే నమ్ముకుంటున్నాను. ఎందుకు నమ్ముకుంటున్నానో తెలుసా? నీ దగ్గర కొన్ని లక్షణాలు ఉన్నాయి, నీ దగ్గర బుద్ధి బలం ఉంది, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో నీకు తెలుసు. హనుమ నీ వలననే సీతాదర్శనం అవుతుంది. కాబట్టి ఈ ఉంగరం నీకు ఇస్తున్నానని సుగ్రీవుడు అన్న మాటల్ని ఆధారం చేసుకుని రామచంద్రమూర్తి ఉంగరం ఇచ్చారు. ఇప్పుడు అన్ని దిక్కులకు వెళ్ళిన వానరములు తిరిగి వెనక్కి వెళ్ళిపోయి సుగ్రీవుడు ఇచ్చినటువంటి కాల పరిమితి లోపల ఒక్క దక్షిణ దిక్కుకు వచ్చినటువంటి వాళ్ళు మాత్రం మణికర్ణికా బిలంలోకి వెళ్ళిపోయారు. వేళ దాటిపోయింది. వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపేస్తాడు. సరే, ఏదో సంపాతి కనపడ్డాడు. ఆ సంపాతి ఒక మాట చెప్పాడు, మేము ఇక్కడి నుంచి చూడగలం, మాకు విశేషమైన దృష్టి శక్తి ఉంది, గ్రద్దలు ఎంత ఎత్తు నుంచి అయినా చూస్తే అందులో మేము వైనతేయులం, ఇక్కడి నుంచి చూసి చెప్తున్నాను, లంకాపట్నంలో సీతమ్మ ఉంది అన్నాడు. ఇప్పుడు సీతమ్మని చూడ్డానికి బయలుదేరాలి. దక్షిణ సముద్రానికి ఉత్తర తీరంలోకి వచ్చి ఈ వానరములన్నీ విడిది చేసే కొన్ని లక్షల వానరములు వచ్చాయి. అప్పటి వరకు వాళ్ళ సంతోషం వేరు. అసలు ఉన్నదే వానర ఉపాధాయే. లంకాపట్టణానికి వెడితే సీతమ్మ దర్శనం అయిపోతుంది, వెళ్ళిపోవడమే ఇంక అందరం అని వచ్చారు. తీరా సముద్రానికి ఉత్తరం ఒడ్డున కూర్చున్న తరువాత సముద్రం వంక చూశారు. సముద్రమే. ఆ సముద్రం వంక చూసి అందరూ చతికిల పడిపోయారు. స్వామి హనుమ కూడా ఓ మూల చతికిల పడిపోయారు. ఇప్పుడు ఎవరి బలం ఎంత, ఎవరు వెళ్ళగలరు అన్నాడు అంగదుడు. ఒక్కొక్కళ్ళు లేచారు. 70 అన్నారు, 80 అన్నారు, 90 అన్నారు. ఎవరి బలం వాళ్ళు చెప్పారు. ఎవరి బలం వాళ్ళు చెప్పినా 70 వెళ్ళినా, 60 వెళ్ళినా, 80 వెళ్ళినా, 90 వెళ్ళినా పడిపోయేది సముద్రంలోని. వెడతాను అన్నవాడు అంగదుడు ఒక్కడే, కానీ తిరిగి వస్తానన్న మాట ఆయన లేదు.
జాంబవంతుడు అన్నాడు, ప్రభువు కూర్చోవాలి, సేవకుల చేత చేయించాలి. ప్రభువు పని మీద ఎడితే సేవకులు ఇక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకుంటే ఇంకెందుకు, అదేం మర్యాద? ఎందుకంటే నువ్వు కాదు వెళ్ళవలసింది, మరి ఎవరు ఎడతారని అడిగారు. ఆయన బ్రహ్మాంశ సంభూతుడు, బ్రహ్మగా రావలిస్తే వచ్చినటువంటి వాడు. అందుకని వానరులలో పెద్దరికమైంది, దీర్ఘాయుష్మంతుడు. అందుకే ద్వాపరయుగంలో కృష్ణ భగవానుడితో కూడా యుద్ధం చేశాడు శమంతకోపాఖ్యానంలో. అటువంటి వాడు వెంటనే ఒక మాట చెప్పాడు, హనుమ వెళ్ళగలరు, కానీ హనుమ తన బలాన్ని తాను మరిచిపోయారు మహర్షుల శాపం చేత. ఇప్పుడు నేను ఆయనకి తన బలాన్ని జ్ఞాపకం చేస్తానని పుంజకస్థల అనేటటువంటి అప్సరస ఒకానొక నాడు భూమండలం మీద వానరకాంతగా పుట్టి కేసరికి భార్యగా ఉన్నటువంటి రోజులలో ఆమె ఒక పర్వతం మీద విహరిస్తుంటే వాయుదేవుడు ఆమెకి సద్యగర్భమునందు ఒక పుత్రుణ్ణి ప్రసాదించాడు. దేవతల యొక్క కార్యాన్ని తీర్చడానికి పుట్టినటువంటి నువ్వు వాయువుతోటి గరుత్మంతునితోటి సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాడివి. నేను వామనమూర్తి ఈ భూమండలాన్నంతటినీ కూడా నిండిపోయేటట్టుగా ఒకనాడు పెరిగిపోతే 3 అడుగుల చేత ఈ భూలోకాన్ని ఊర్ధ్వలోకాల్ని కొలిచేసి త్రివిక్రమావతారంగా పెరిగిపోయారు. ఇంతంతై వటుడు ఇంతయై మరియు తానింతై అభోవీధిపై అంతై తోయజ మండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండంత సంవర్ధి అయ్యి అంటారు పోతన గారు. అలా పెరిగిపోయినటువంటి త్రివిక్రమావతారానికి నేను ప్రదక్షిణాలు చేశాను. అప్పుడు బలం ఉంది, ఇప్పుడు బలం లేదు. హనుమా నేను వెళ్ళలేను, కానీ నీకు బలం ఉంది, నువ్వు నీ బలాన్ని మరిచిపోయావు, నువ్వు వెళ్ళగలవు, కాబట్టి నువ్వు వెంటనే బయలుదేరు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.